కోనసీమ జిల్లా రాజోలులో ఈ నెల 26న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి రాజోలుకు వస్తున్నారని తెలియజేశారు. ఇక కేసనపల్లి గ్రామంలో డ్రైనేజీ పొంగి నాశనమైనటువంటి కొబ్బరి చెట్లను అలాగే ఆయన పరిశీలిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖిలో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. తర్వాత శివకోటి గ్రామంలో చేపట్టినటువంటి పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలో నూతనంగా నిర్మించే పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారని ఆయన వివరాలు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పర్యటన రాజోలు నియోజకవర్గానికి 26వ తారీఖున ఖరారైంది. ఆయన పర్యటనలో ముఖ్యమైన అంశాలు ఏమిటంటే, ఒకటి, వారు శంకరగుప్తం డ్రైన్ పొంగి గ్రామాల మీదకి రావటం, ప్రక్కనున్న ఒక 500 మీటర్లో అటు ఇటు ఉన్న కొబ్బరి చెట్లు నాశనం అయిపోవటం, చనిపోవటం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకున్న విషయాన్ని వారి దృష్టిలో తీసుకొని, మేము వారి దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని, ఆయన వచ్చి ఒకసారి సందర్శించి ఈ విషయాన్ని పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పి మాకు ఇచ్చిన మాటని ఆయన వల్ల ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి సందర్శన ఈ కొబ్బరి చెట్లు, చనిపోయిన కొబ్బరి చెట్లు చూడ రైతులతో సంభాషించడం. ఇది అయిన తర్వాత శివకోడిలో పల్లె పండుగ 2.0 అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యక్రమం. ఈ రోడ్లు వేస్తూ ఉన్నారు ఎన్ఆర్ఈజీఎస్ కింద గత సంవత్సరంన్నరగా. ఈ రోడ్ల విషయంలో దానికి సంబంధించిన గత సంవత్సరం ఈ పల్లె పండుగ కార్యక్రమం చేపట్టారు. అలాగే ఈ సంవత్సరం 2వ సంవత్సరం 2.0 కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం చేస్తారు. దాని సందర్భంగా కొన్ని రోడ్లు మన దగ్గర, ముఖ్యంగా ఈ ములికిపల్లి, అలాగే ఈ కట్రేన్పాడు లంక, ఈ సుమారుగా 4.4 కిలోమీటర్ల పొడవున్న ఈ 7 గ్రామాలను కవర్ చేస్తున్న ఒక రోడ్డు, దానికి శంకుస్థాపన. అలాగే 5 కోట్ల రూపాయలతో ఈ మధ్య కాలంలో మంజూరైన మన ఈ ఓఎన్జీసీ నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు మనకు మంజూరు చేయడం జరిగింది.